హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేనైతే మీతో నా లైఫ్‌లో ఒక 15, 20 రోజుల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్‌ని షేర్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే నాలాగా ఎవరు చేయొద్దనేనండి. వేరే ఉద్దేశ్యం అయితే అసలే కాదు. అయితే నేను ఒక 1 మంత్ బ్యాక్ అండి, నేను బాగా డిప్రెషన్‌లోకెళ్ళిపోయానండి. అసలు నా గుండె బరువెక్కిపోయింది. నేనసలు చంటి చనిపోయిన బాధ అండ్ పిల్లల బాధ్యతలకు సంబంధించిన కొన్ని విషయాలు, ఇంకా కొన్ని సమస్యలండి. నేనసలు డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను. 100% అసలు బ్రతకాలనిపించలేదు. నేనింకా చాలా అంటే చాలా బాధపడుతూ, ఏడుస్తూ, అన్నం తినకుండా, పిల్లలకు ఫుడ్ పెట్టకుండా, ఒక చీకటి గదిలోకి ఎళ్ళిపోయి నేను అలాగే ఉండిపోయానండి. నాకు డిప్రెషన్‌లోకెళ్ళిపోయి అసలు అన్‌కాన్షియస్‌కెళ్ళిపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను. నేను పిల్లలతో ఏడ్చి, ఏడ్చి చిట్టి ఇంక మనం బ్రతకద్దురా, మనం చనిపోదామా అని అడిగాను. వాళ్ళు నా బాధ చూడలేక, అది వాళ్ళకి తెలియదు కదా అండి, చనిపోవడం అంటే కూడా వాళ్ళకి తెలియదు నిజం చెప్పాలంటే. అసలు ఈ విషయంలో నేను ఒక మూర్ఖురాల్లాగానే బిహేవ్ చేశాను. కానీ ఆ సందర్భం అలాంటిదండి. నాకు అప్పుడప్పుడు అట్లాంటి థాట్స్ వస్తున్నాయి, ఎందుకో అర్థం కావట్లేదు. సో పిల్లలతో చెప్పాను. చెప్పడంతోటి వాళ్ళు సరే మమ్మీ, ఇంకా మనకి ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ముగ్గురం కూడా షేర్ చేసుకొని తిని చనిపోదాం మమ్మీ అన్నారండి. నేను అదే విధంగా ప్రిపేర్ చేసుకొని పాయిజన్ తీసుకొచ్చుకున్నాను. ముగ్గురం కలిసి తిందాము అని ప్రిపేర్ అయ్యానండి. కానీ అదే టైంలో మేము ప్రిపరేషన్‌కు సిద్ధమైన టైంలో రఘు కాల్ చేశాడు నాకు. రఘు మాటలు విన్న తర్వాత నేను చనిపోవాలనే ఆలోచన మానుకున్నాను. నిజంగా నేను ఈరోజు నిలబడి మీ ముందు వీడియో తీస్తున్నాను అంటే రఘు పెట్టిన భిక్షేనండి. లేదంటే నేను చనిపోయేదాన్ని ఆ రోజే. ఆ రోజుతోటే పాత మమత చనిపోయిందండి. కొత్తగా నేను జీవించి మళ్ళీ పునర్జన్మనెత్తాను అంటే కేవలం ఆ రోజు రఘు మాట్లాడిన మాటల వల్లే. నా వాయిస్‌లో ఒక డల్‌నెస్‌ను రఘు గమనించిండు. ఇంకా నాకు నెక్స్ట్ డే వచ్చి రఘు రామన్నపల్లికి తీసుకెళ్ళిపోయాడు.